చీకట్లోనే చుట్టుముట్టడి వేశారు. శత్రువు ఎల్లప్పుడూ తన పనిని చీకట్లోనే ఎలా చేయని గమనించారా? ఎలీషా పట్టుకుంటకు వారు ఆ పట్టణం చుట్టుముట్టడి వేశారు. అప్పుడు యవనస్తుడైన అతని యొక్క పనివాడు పెందలకాడని లేచి మరియు బయటకు వచ్చి, ఇంకొక విధంగా చెప్పవాలన్నా ఆ పనివాడే ఎలీషాను లోపలకు మరియు బయటకు మరియు చుట్టూ తీసుకుని వెళ్ళేవాడిగా ఉండేను. అతడు బయటకు వచ్చి చుట్టూ చూసి తిరిగి లోపలికి వచ్చి ఇలాగని, అయ్యో నా ప్రభువా, పట్టణమంతా గుర్రములతోనూ మరియు రథములతోనూ శత్రువులు ముట్టడి వేశారు. ఎలీషా ఇలాగని, ఎందుకు చింతిస్తున్నావు? వారితో ఉన్నవారి కంటే మనతో ఉన్నవారు అధికంగా ఉన్నారు. మంచిది, ఎలీషా తప్ప దాన్ని చూడగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఎలీషా ఎలాగో ప్రార్థన చేశాను, ప్రభువా దీనిని చూసినట్లుగా ఈ యవనస్తుని కన్నులు తెరవము. ఆ యవనస్తుని యొక్క ముసుగు దేవుడు తొలగించి వేసాను. అతడు చూడగా పర్వతములన్నీ మరియు కొండలన్నీ అగ్ని రథములతో నిండి ఆ ముదుకలు ప్రవ చుట్టూ నిలబడి ఉండేది. మంచిది, అప్పుడు అతడు భయపడటం మానివేసెను. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ అదృశ్యమైన వాటిని చూచుట అనే మెసేజ్ లో ప్రవక్త మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు చేసే ప్రార్థన పట్టుదలతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుని సముఖంలోనికి నిన్ను అదృశ్యమైన ప్రదేశంలోనికి ప్రార్థన నిన్ను కొనుపోతున్నట. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్తుందండి? ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? అదృశ్యమైన లోకంలోనూ తీసుకెళ్ళిపోతుందట. ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు మంచి మాట. సామాన్యత అనే మెసేజ్ ఏమన్నాడంటే, ప్రార్థన నేను పైకి తీసుకెళ్ళిపోతుందంట, ఆరాధన ఆయన కిందకి తీసుకొస్తుందంట. నువ్వు నిజమైన ప్రార్థన చేసినప్పుడు నీవున్న ప్లేస్ మర్చిపోతావు. నువ్వు ప్రార్థనలకు ఎప్పుడైతే పర్వతంలోకి వెళ్తావో, ఆ అసలైన దేవుని యొక్క ప్రార్థనలోకి నువ్వు వెళ్తావో, నువ్వు ఇంట్లో ఉన్నావా, ఎడారిలో ఉన్నావా, అరణ్యంలో ఉన్నావా, అడవుల్లో ఉన్నావా, చర్చిలో ఉన్నావా, నీ ప్లేస్ మర్చిపోతావు. హల్లెలూయా. అంటే అలాంటి ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు చెప్పండి ఒకసారి. ఒకవేళ ప్రార్థించారనుకోండి, పక్కనే ఏం మిగులుతున్నాయో, మంచం కూడా ఉందో, లేకపోతే ఆకులు పడుతున్నాయో, లేకపోతే అవి పడుతున్నాయి, ఇవి పడుతున్నాయి అని ఈ యొక్క కేంద్రం అంతా దాటేటప్పుడు మనకు చాలా టైం తీసుకుంటారు. అయితే మనం అసలైన దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రార్థన అంటే పరిమాణం దాటి చేసిన ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే అదృశ్యమైన వాటిని చూసేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ గెహాజీ ఎలీషా పక్కన ఉన్నాడు. ఎలీషా పక్కన గెహాజీ ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ సిరియా సైన్యం అంతా ముట్టడేసేసింది ఎలీషా. ఈ యొక్క ఎలీషా లోపల పెట్టి గెహాజీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చేటప్పటికి మొత్తం సిరియా సైన్యం అంతా, దేశం అంతా, ఆ యొక్క చుట్టుపక్కల అంతా ముట్టడేసేసి ఎలీషాని గెహాజీని చంపడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు సిద్ధపడితే ఈ గెహాజీ చూసి అతను చాలా స్తంభించిపోయాడు. భయం వేసేసింది అయ్యాల వాళ్ళందరూ చూసి. అంటే ఇవాళ మాకు చావు దినము, ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తారు, ఇంకా అవకాశం లేదని చెప్పేసి భయముతో కూడిన కేకలేసేస్తున్నాడు. చాలా గట్టిగా కేకలేస్తున్నాడు. ఏంటని ఎలీషా బయటకు వచ్చేసరికి, చూడు నా ప్రభు ఆ చుట్టూ మా జనాలు చూడు ఎలా ఉన్నారో, మనల్ని ఇలా చంపేస్తారు, అయిపోయింది మన పని అంటున్నాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, ప్రభువా ఇతని యొక్క కన్నులు తెరవని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన చేసిన మరుక్షణమే అక్కడ వెంటనే ఏమైందో తెలుసండి, గెహాజీ కన్నులు తెరవబడ్డాయి. గెహాజీ కన్నులు తెరవబడిన తర్వాత ఎలీషా చుట్టూ అగ్నినాథాలు, దేవదూతలు ఉండి అగ్నిలా కాల్చుకుంటూ ఆ చుట్టూ ఉన్న జనాల వెనకాల ఒక దూత కట్టెట్టి ఉన్నదంట. ఒక సైనికుడు ఉంటే సైనికుల వెనకాల దూత ఉంది, దూత పీక మీద కట్టెట్టేది ఉంది. ఇతనేమో ఎలీషాని చంపేద్దామని చూస్తున్నాడు, ఈ దూతం ఇతను చంపేద్దామని చూస్తుంది. ఇతను అడుగు కదిలితే దూత చంపాడు. హల్లెలూయా. అయితే ఈ విషయాన్ని ఎప్పుడైతే ఎలీషా గెహాజీ చూశాడో అప్పుడు వచ్చిన ధైర్యం. నీవు అదృశ్యమైన వాటిని ఎప్పుడైతే చూసావో అప్పుడు నీకు ఎంత ధైర్యం వస్తుందో తెలుసండి. దేవుని కొరకు తావడానికి కూడా వెనుకడుగు. ఎందుకు ప్రవక్తలందరూ వస్త్రహీనతైనా, కరువు అయినా, ఖడ్గమైనా, ఏదైనా సరే నేను దేవుని ప్రేమ నుంచి ఎడబయడానికి దేవుని ఎందుకు చెప్పారు వాళ్ళు? ఎందుకు తెలుసండి, వాళ్ళు విశ్వాసం ద్వారా, లాస్ట్ చెప్పుకున్నాం మనం, విశ్వాసం ద్వారా అదృశ్యమైన ప్రపంచం చూశారు. అదృశ్యమైన ప్రపంచంలో ఏముందో చూశారు. అదృశ్యమైన ప్రపంచంలో ఏమి పొందుకోబోతున్నారో చూశారు. అదృశ్యమైన ప్రపంచంలో వారి క్రీస్తుని వారు చూశారు, వారి థియోపరిని వారు చూశారు, వారి జీవకిరీటాన్ని వారు చూశారు, వారి యొక్క దూతలు వారు చూశారు, వారి చుట్టూ ఉన్న సైన్యాన్ని చూశారు, వారి చుట్టూ ఉన్న రక్షక వలయాన్ని చూశారు.
హల్లెలూయా. మాకు ఈ రాజ్యంలో ఉండటం కంటే ఆ రాజ్యంలో ఉండడమే శ్రేయస్కరము అని వాళ్ళు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అప్పుడు వారు ప్రతి దాని ముందు భయపడకుండా ధైర్యంగా నిలబడ్డారు. హల్లెలూయా. దేవుని ప్రేమలో ఏం లేదంటండి, దేవుని ప్రేమలో ఏం లేదట, భయం లేదట. దేవుని ప్రేమలో ఏం లేదండి, భయం లేదు. మరణానికి భయం లేదు, చావుకి భయం లేదు, కరువు వచ్చిన భయం లేదు, వస్త్రహీనతకు భయం లేదు, అంత్యక్రీస్తు వచ్చేతన భయం లేదు. ఏమండి, ఆ యొక్క మత సామ్రాజ్యాలన్నీ కలిసి కూడు కట్టి వచ్చేసిన భయం లేదు. వన్ వరల్డ్ గవర్నమెంట్ తయారైపోయిన భయం లేదు. పాస్టర్లందరూ ఏకమైపోయిన భయం లేదు. అంత్యక్రీస్తు వచ్చేసి హింసంతా మన ముందు పెట్టేసిన భయం లేదు. ఏ భయం లేకుండా ఇంత ధైర్యంగా ఉండడం కారణం ఏంటి? మనము అదృశ్యమైన ప్రపంచాన్ని చూసాం. హల్లెలూయా. అదృశ్యమైన ప్రపంచం చూసిన వాడికి విశ్వాసము తప్ప భయం ఉండదు. అతనికి భయం ఉండదండి. దెయ్యాలంటే భయం ఉండదు, రోగాలంటే భయం ఉండదు. ఏం వచ్చినా సరే చస్తే ఏం రేపు దాటి నేను పరలోక రాజ్యంలో ఉంటాను. హల్లెలూయా. ఒకరోజు విలియం బ్రహ్మ గారి ఫ్రెండ్ అండి, ఆయన పేరు ఏంటంటే బోస్వర్త్ అనమాట. ఆయన పేరు బోస్వర్త్. ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ బేర్ మన ఏడు చేస్తున్నారు. వాళ్ళ ప్రేమ అలా ఉంటుంది కదా, మరి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఏడుస్తారు. ఎందుకంటే వాళ్ళు చూపించిన ప్రేమ, ఆప్యాయత అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు విడిచి వెళ్ళిపోయేటప్పటికి ఆ హృదయం తట్టుకోలేదు, ఖచ్చితంగా ఏడుస్తారు. అలాగే ఏడుస్తున్నారు వాళ్ళు. ఏడుస్తుంటే సడన్ గా ఈ వ్యక్తి లేచిపోయాడు. సడన్ గా బోస్వర్త్ లేచిపోయాడు. ప్రాణం అతను వచ్చేసింది, లేచిపోయి వాళ్ళందరితో ఏమన్నాడంటే, ఎందుకు ఏడుస్తున్నారు అందరూ, ఎందుకు ఏడుస్తున్నారు? నేను చచ్చిపోలేదు, ఇది నా పట్టాభిషేకం. ఈ శరీరం అనే వస్త్రాన్ని తీసేసి వేరొక వస్త్రాన్ని వేసుకుని పట్టాభిషేకం పొందుకుని రాజుగా నా ప్రభు యొక్క సన్నిధిలో వెళ్తున్నాను నేను. హల్లెలూయా. మీరు ఎందుకు ఏడుస్తున్నారని చెప్పేసి అన్నాడట. వాళ్ళందరూ సంతరించుకుని నోరాలు చెప్తున్నారు. ఈలోగా మళ్ళీ జాగ్రత్తగా పడుకుని మరి చచ్చిపోతారు. మళ్ళీ ఇంక వెళ్ళలేదు ఎవరు. సంతోషంగా తీసుకెళ్ళి సమాధి చేశారు. హల్లెలూయా. ప్రవక్త కూడా ఏడుచుంటే వాళ్ళందరూ ఎడుతుంటాను. అక్కడికి వచ్చి ఏడుస్తున్నట్టు ప్రవక్త కూడా ఏడుస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన లేచి, విలియం బ్రహ్మ్, ఇప్పుడు దాకా నువ్వు దేనికోసమైతే ప్రసంగించావు, దేనికోసమైతే చెప్తా ఉన్నావు, ఏ రాజ్యం కోసమైతే నువ్వు మాట్లాడుతున్నావు, ఆ రాజ్యంలోకి ఈరోజు నేను అడుగు పెట్టాను. హల్లెలూయా. ఎప్పుడైతే మాట చెప్పాడు విలియం బ్రహ్మ్, ఇంకా ధైర్యం వచ్చేసింది. ఆయన సేవ మొదలు పెట్టకముందు ఆయన భార్య చెప్పింది ఆ మాట. హోప్ చచ్చిపోయింది. ఇతను తట్టుకోలేక గట్టిగా ఇంట్లో అరుస్తుంటే ఆమె వచ్చేసింది. ఆయన ఒళ్ళో కూర్చుంది. ఎక్కడికి వెళ్ళావు హోప్, ఏం చేస్తున్నావు హోప్ అని అడుగుతుంటే, ఇంతవరకు నువ్వు చెప్పవే పరలోక రాజ్యం కోసం, దేవుడి రాజ్యం ఉంది, ఏదైనా కోల్పోండి కానీ పరలోక రాజ్యాన్ని కోల్పోవద్దని చెప్పవే, ఆ రాజ్యంలో అడుగు పెట్టాను నేను. నువ్వు నా కోసం ఇంకెప్పుడు నాకు ప్రమాణం చేయి అని ప్రమాణం చేయించుకుని నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో. నువ్వు అమాయకుడివి, నువ్వు ఇలా నువ్వు ఒంటరిగా ఉంటే నిన్ను బతకనివ్వరు, నువ్వు చాలా అమాయకుడు, నువ్వు బతకడం తెలియదు, దయచేసి నా కోసం నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోని చేతిలో చెయ్యి వేసుకుని మాట తీసుకుని ఆమె నేను ఆ రాజ్యంలో నా కోసం ఏ మాత్రం చింతించొద్దని ఎప్పుడైతే మాట చెప్పి ఆమె మళ్ళీ వెళ్ళిపోయింది. హల్లెలూయా. మొదటి భార్యకి ఇచ్చిన మాట కోసం ఇంకొక పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవుని నమ్మకం కాక. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా ఒక క్రైస్తవుడికి ఒక నిశ్చయిత ఉంది. మరణం కూర్చిన నిశ్చయిత ఉంది, పాపమును కూర్చిన నిశ్చయిత ఉంది, వ్యాధులు కూర్చిన నిశ్చయిత ఉంది, శాపాలు కూర్చిన నిశ్చయిత ఉంది, శోధలు కూర్చిన నిశ్చయిత ఉంది. ఖచ్చితంగా ఒక నిరీక్షణ నీలో లేకపోతే, ఒక నిరీక్షణ అనేది నీకు ఒక లేకపోతే, ఒక నిరీక్షణతో నువ్వు ప్రార్థించకపోతే, ఒక నిరీక్షణ కలిగి దేవుని కొరకు వెంటాడకపోతే, ఒక నిరీక్షణతో దేవుని కొరకు వెతకకపోతే నువ్వు అతనికి స్వామిగా కాదు.
దేవుడు నాకు మహిమకొలను గాక. క్రైస్తవుడు ఒక నిరీక్షణ ఉన్నది, క్రైస్తవుడు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ కలిగి ఖచ్చితంగా దేవుడి దగ్గర నేను పొందుకుంటాను, దేవుడు నాకు గొప్ప స్థానం ఇచ్చాడు, దేవుడు ఖచ్చితంగా విశ్వాసం ఇచ్చాడు, దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే మొరపెట్టి అదృశ్యమైన లోకాన్ని చూడడానికి పరితపిస్తావో, ఆ అదృశ్యమైన ప్రపంచాన్ని విప్పి చూస్తావో, నీ జీవితంలో ఉన్న భయం, నీ జీవితంలో ఉన్న ఆందోళన, నీ జీవితంలో ఉన్న టెన్షన్, నీ జీవితంలో ఉన్న నిరాశ, నిస్పృహ ప్రతిదీ కూడా పూర్తిగా తొలగించుకొని ఉత్సాహంతో క్రీస్తు కొరకు బ్రతకడానికి, అద్భుతమైన నిర్ణయం తీసుకోవడానికి దేవుడు నీకు సహకరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో ఖచ్చితంగా నిరీక్షణ కలిగి మనం జీవించాలి, నిరీక్షణ కలిగి మనం ప్రార్థించాలి, నిరీక్షణతో మనం దేవుని వెంటాడాలి, నిరీక్షణతో దేవుని కొరకు పోరాడాలి, ప్రార్థించాలి. విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేస్తున్నప్పుడు, భారంతో కూడిన ప్రార్థన మనం చేస్తున్నప్పుడు దేవుడు విమాననాథుని దేవుడు నిన్ను ఆపలేడా? నీ కోసం దేవుడిని ఆపలేడా? హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? దేవుని కుమార్తె ప్రార్థన చేస్తుంటే గాలిలో వెళ్తున్న విమానం రిపేర్ వచ్చేసింది. విలియం బ్రన్హాం వెళ్ళి మళ్ళీ ఆ యొక్క విమానంలోకి వచ్చిన వరకు వాటర్ రిపేర్ అవ్వలేదు. అప్ప ఆ విమానం రిపేర్ అవ్వలేదట. ఆయన వెళ్ళి ఒక్క క్షణం అక్కడ కూర్చున్నాడంటే ఆ రిపేర్ అయిపోయింది, వెంటనే గాలిలోనే వెళ్ళిపోయాడు. కానీ వింటున్నారా? దేవుని మహిమ కొలను గాక. నాకు చాలా గుర్తొస్తున్నాయి కానీ స్టాప్ చేయాలి, చాలా టైం అయింది. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. దేవుని నాకు మహిమ కొలను గాక. ఒకరోజు ప్రభువుని యేసుక్రీస్తు శరీరం ధరించండి భూమి మీద నడుస్తున్నాడు. భూమి మీద నడుస్తుంటే ఆయన జనసమూహం వేసుకుని ఆ యొక్క యెరూషలేము వీధుల్లో నడుస్తున్నారు. వెనకాల జనసమూహం వెంటాడుతూ ఉన్నారు. లక్షల మంది వచ్చేస్తున్నారు వెనకాల. లక్షల మంది ఆయన ప్రసంగం వినడానికి వెనకాల వెళ్ళిపోతున్నారు. ఆ యొక్క రోడ్డు అంటే నడిచెళ్తా ఉన్నాడు. నడిచెళ్తా ఉంటే గుడ్డు భర్తలోమయ్య ఆ యొక్క చివరి ఎక్కడో మూల కూర్చుని ఉన్నాడట. ఆయన్ని ఇంట్లో నుంచి తరిమేశాడు, ఇంట్లో నుంచి వచ్చేసాడు. ఏమీ ఆధారం లేదు. అతను తినడానికి అడుక్కుని తిని బతుకుతూ ఉన్నాడు. అతను ఎవరన్నా వేస్తే ఆ అడుక్కుని తిని పిల్లలను బతికించుకుంటా ఉన్నాడు. అతను చాలా ఆస్తిపరుడు ఉన్నవాడు, చాలా మంచి మనిషి, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అతను చాలా గొర్రెపిల్ల ఉంది, ఆ ఒక్క గోనం గొర్రెపిల్లని బతికించుకుంటూ అతను ఏం చేస్తున్నాడంటే చక్కగా గొర్రెపిల్లని బతికించుకుంటూ ఉన్ని అమ్ముకుంటూ అతను చక్కగా బతుకుతున్నాడు, కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఆ గొర్రెపిల్లని బట్టి అతను బతుకుతున్నాడు. ఆ గొర్రెపిల్ల నెలకొకసారి ఉన్ని ఇస్తుంది, ఆ ఉన్ని అమ్ముకుంటూ ఇతను కుమారుడిని పోషించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు ఏం జరిగిందంటే వాళ్ళ చిన్న పాప ఉందండి, గుడ్డు భర్తలో మీద ఒక పాప ఉంది. ఆ పాపకి మరణంతో కూడిన వ్యాధి ఒకటి వచ్చింది. ఆమె చచ్చిపోయే స్థితిలో ఉంది. ఆమె చాలా భయంకరమైన వ్యాధితో పోరాడుతూ ఉంది. ఇతను చూస్తే గుడ్డువాడు, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అయితే ఇతను ఏం చేశాడంటే ఒకరోజు అతను గొర్రెపిల్లను తీసుకుని దేవాలయానికి వెళ్ళాడు. గొర్రెపిల్లను తీసుకుని దేవాలయానికి వెళ్ళి అతను ఏం చేస్తున్నాడంటే ఆ దేవాలయం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నాకున్నది నాకు కుమార్తె, తనకు చాలా భయంకరమైన ప్రాణాపాయం కలిగి ఉంది. ఇప్పుడు ఆమె చచ్చిపోయే స్థితిలో ఉంది. దయచేసి నువ్వు ఆమెను స్వస్థపరిచి యెహోవా నేనే నువ్వు ఆజ్ఞాపించావు. నీ ఆజ్ఞను బట్టి నేను స్వస్థ కోరక ఎదురు చూస్తా ఉన్నాను. నా కుమార్తెను బ్రతికించు ప్రభువా అని ఇతను చాలా ఆవేదనతో కూడిన వేదనకరమైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తా ఉన్నాడు. చేస్తూ ఆ పరిమాణం దాటిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను నా కుమార్తెను కనుక నువ్వు స్వస్థపరిస్తే, నీవు కనుక నా కుమార్తెని కనుక విడిపిస్తే, నా కుమార్తె యథావిధి స్థితిలోనికి కనుక నా కుమార్తె వస్తే ఖచ్చితంగా నేను ఈ గొర్రెపిల్లని నీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ గొర్రెపిల్లని నీకు ఇచ్చేస్తాను. దయచేసి నా యొక్క ప్రమాణానికి నేను కట్టుబడి ఉంటాను. నీకు నాకు ప్రమాణమై ఈ గొర్రెపిల్ల, నీవు నా కుమారుడిని స్వస్థపరిచి అని చెప్పి ఆ యొక్క ప్రార్థన చేసుకుని చాలా భారభరితమైన ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత యాజకుడు వచ్చి ఆ యొక్క భర్తలోమయ్యతో అన్నాడంట, భర్తలోమయ్య నువ్వు ప్రార్థన చేసేది చాలా మంచిది, దేవుడి దగ్గర మొరపెట్టావు చాలా మంచిది, అలా ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా స్వస్థపడతాడు కదా. నువ్వు అతిగా ఆడంబరానికి పోయి ఆ దేవుడితో గొర్రెపిల్లని ఇచ్చేస్తానంట పెట్టి, నువ్వు చూస్తే నువ్వు గుడ్డోడివి, కళ్ళు లేవు, ఆ గొర్రెపిల్లని బట్టే బతుకుతున్నావు, అది నెలకొకసారి నీకు ఉన్ని ఇస్తుంది,
ఆ ఉన్ని నమ్ముకొని ఏదో నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు, వేరే పని నీకు ఏది చేత కాదు. మరి నువ్వు ఆ గొర్రెలు ఇచ్చేసి నువ్వు ఎలా బతుకుతావయ్యా? దేవుడికి తెలుసు కదా, పరిస్థితులు అర్థం చేసుకుంటాడు కదా. దేవుడికి తెలీదా? దేవుడు ఏమాత్రం తెంగరోడు కాదు కదా. నీ పరిస్థితి ఏంటో, నీ కుటుంబ పరిస్థితి ఏంటో, నీ కళ్ళు లేవని తెలుసు కదా ఆయనకి. నీ కొడుకులను బట్టే కదా నువ్వు బతుకుతున్నావు. దాన్నే నువ్వు ఇచ్చేస్తే నువ్వు ఎలా బతుకుతావు? నువ్వు చాలా తప్పు ప్రార్థన చేస్తావు భర్తలోమయ్యా. సరి చేసుకో ఒకసారి నా మాట మరలా వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభు నేను తప్పుగా ప్రార్థన చేశాను, క్షమించి ప్రభు అని చెప్పి దేవుడితో మాట్లాడు ఒకసారి అని చెప్పి యాజకుడు సలహా ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనం మహిమకొలను గాక. ఆయన ఏమన్నాడు తెలుసండి? భర్తలో మేము ఏమన్నాడు తెలుసా? యెహోవా ఈరే, యెహోవా ఈరే అన్నాడట. అబ్రహాము యొక్క కుమారుడు, అబ్రహాము యొక్క ధన్యువు ఇతనిలో ఉన్నది. ఇతనేమన్నాడు తెలుసా? యెహోవా ఈరే అన్నాడట. నన్ను ఎంతవరకు పెంచిన దేవుడు, ఎంతవరకు పోషించిన దేవుడు ఈ గొర్రెపిల్లతో పోషించాడు. అయితే ఈ గొర్రెపిల్లే నాకు ఆధారంగా ఉన్నది. ఈ గొర్రెపిల్లని నేను నా యొక్క దేవుడికి ఇస్తాను వాగ్దానం చేశాను. ఒకవేళ ఈ గొర్రెపిల్లని ఆయనకి ఇస్తే నన్ను వేరే రకంగా పోషించడానికి వేరే మార్గాన్ని కూడా దేవుడు నాకు ఏర్పాటు చేయగలడు. ఐ బిలీవ్ నా దేవుడు పోషకుడై ఉన్నాడు. ఆయన నన్ను పోషిస్తాడు. ఆయన ఎలాగైనా పోషిస్తాడు. ఆ మార్గం ఏదో నాకు తెలియదు. నన్ను పోషించే దేవుడు నాకు ఉన్నాడు. నేను మాట ఇచ్చాను, మాట మీద నేను నిలబడతాను. అప్పుడు దేవుడు అన్నాడట, అన్నాడు, సరే నీ ఇష్టం, నీకేదో ఒక చిన్న హితోపదేశం చెయ్యాలి, ఇంటే బాగుపడతావని చెప్పాను. నువ్వు వినకపోతే నీ ఇష్టం, అది నేనేం చేయలేదు. నీకున్న ఒకే ఒక ఆధారం అది, దాన్ని కూడా నువ్వు కోల్పోతే నువ్వు బతకడం కష్టం అని చెప్పేసి అతను చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇతను ఏమన్నాడంటే, ఇతను మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రభువా, నా కుమార్తె బ్రతకడమే నాకు ద్వయమే అన్నది, నా కుమార్తె స్వస్థపరచబడమే నాకు ద్వయమే అన్నది. దాని కొరకు నన్ను నేను అప్పగించుకుంటా ఉన్నాను. నన్ను నీకు ఏమి ఇవ్వగలమన్నా ఇస్తాను. నాకున్న ఒకే ఒక గొర్రెలు ఇది, దీన్ని నీకు ఇవ్వడం వల్ల నేనేమైపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా నాకు కుమార్తె బ్రతకాలి. ఆయన ఎప్పుడైతే అతను నిర్ణయం తీసుకుని ఆ గొర్రెలను చెప్పాడు, ప్రార్థన చేశాడు, ఇంటికి వచ్చేసరికి కుమార్తె స్వస్థపరచబడింది. హల్లెలూయా. కుమార్తె స్వస్థపరచబడిపోయింది. ఇప్పుడు కుమార్తె స్వస్థపరచబడిపోయిన తర్వాత ఈయన ఏం చేయాలండి? ఈయన ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి. ఈయన ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి కాబట్టి ఆ గొర్రె పిల్లని తీసుకెళ్లి యాజకుడికి ఇచ్చేసాడు. యాజకుడికి ఇచ్చేసిన తర్వాత ఇతని కుటుంబం అనేది చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. వాళ్ళ నప్పులు అడిగారు, వీళ్ళ నప్పులు అడిగారు, వాళ్ళ నప్పులు అడిగారు, వీళ్ళ నప్పులు అడిగారు. పోషించుకునే స్తోమత లేదు. వాళ్ళు అటు మాట అంటున్నారు, ఇటు మాట అంటున్నారు, అటు మాట అంటున్నారు. డబ్బు అనేది లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ బ్రతకడానికి కష్టంగా ఉంది, చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి, చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. ఇతను ఏం చేయాలో తెలియక చివరికి అతనికి ఉన్న ఒకే ఒక ఆధారం, కర్ర పట్టుకొని ఒక ముంత పట్టుకొని ఆ యొక్క వెళ్ళే దారిలోకి వచ్చి వెళ్ళి వాళ్ళని అడుక్కోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. వింటున్నారా? అతని పరిస్థితి ఎలా దిగజారిపోయిందంటే కరెక్ట్గా అడుక్కునే స్థితిలోకి వచ్చేసాడు. అతను దేవుని మాట పైన నిలబడినందుకు, దేవుని యొక్క వాక్యం పైన నిలబడినందుకు, దేవుని యొక్క సత్యం పైన ఆధారపడినందుకు, అతని యొక్క జీవన విధానాన్ని దేవుడికి అప్పగించుకున్నందుకు కడకి అతని పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఇదిగో చెప్పటి నడుపుకునే స్థితి వచ్చింది. హల్లెలూయా. నడుపుకున్నాడు, చాలా బాధాకరంగా మారిపోయింది. సరే ఈడ మన ఇంటి గారు బట్టలోమయ్యారా, వీడు చెప్తే ఏం లేదు, గొర్రెలు నట్టుకెళ్ళి ఇమ్మంటే ఇచ్చేసాడు. ఏదో కూతురు పోలేదంట, ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే స్వస్థపడిను. ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఆ గొర్రెలు ఇచ్చేసాడు. ఇంకా ఆధారం లేదు, ఇంకా తెలుగు తక్కువ దద్దమ్మ, ఇది ఇలా అయిపోయింది పని సక్సెస్ అని చెప్పి చుట్టుపక్కల ప్రజలందరూ హేళన చేస్తున్నారట, చాలా బాధ పెడుతున్నారంట, చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారట. వీడు బతుకులాగా అయిపోయిందిరా, ఇలా ఉండి ఓడరేడు, ఇలాగ అయిపోరేడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారంట వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా.
అవన్నీ ఏం పట్టించుకోకుండా 2 రూపాయలు వచ్చినా, రూపాయి వచ్చినా, ₹1 వచ్చినా దాన్నే పట్టుకొని ఆ యొక్క వ్యక్తి అలా కుటుంబాన్ని పోషించుకుంటూ అలా బ్రతుకుతున్నాడు. అలా బ్రతుకుతూ ఉండగా ఒకనొక రోజు ఆ యొక్క మెస్సియ, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ దారంట వెళ్తా ఉన్నాడట. ఆ దారంట వెళ్తా ఉంటే ఆ దారంట జనసమూహం అంతా గుర్రాల సౌండ్, రథాల సౌండ్, టక్ 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 అని ఎలా ఉంటుందో అలా జనాల యొక్క సౌండ్ వెళ్ళిపోతుందంట. తాడి చెట్టు అంట ఎత్తు పొగలు ఇస్తుందంట. చాలా భయంకరంగా జనసమూహం అంతా ఆయన వెనకాల నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈయన ఎక్కడ రోడ్డు పక్కన ఉండి జనాలందరూ వెళ్ళిపోతున్నారు, సౌండ్లు వినపడుతున్నాయి. ఆ జనాలందరూ వెళ్ళిపోయిన తర్వాత బాబు 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 అని అరుస్తున్నాడు. ఎవరు మాటించలేదు. కడకి ఒక అతను చెబ్బట్టుకుని ఆ కాలు దొరికితే ఆ యొక్క వ్యక్తినట్టుకు కింద లాగితే ఆ కుర్రోడు ఒక ఆయన వచ్చాడట. ఏంటి బాబు ఇలా వెళ్తున్నారు, ఏంటి సౌండ్లు ఏంటి, అడవిడేంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఆ కుర్రోడిని అడిగాడంటే ఈయన అన్నాడు. ఆ కుర్రోడు అన్నాడట, నువ్వు గుడ్డోడు, నీకేం తెలుసు, నీకేం కనపడదు ఎందుకు వచ్చింది ఇక్కడ ఈ దారి అంట, నజరేయుడైన మెస్సయ్య అంట, ఆయన ఎవరో యేసు అంట, ఇలాగే వెళ్తున్నాడు, ఆయన వెనకాల ఈ ప్రజలందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. నజరేయుడని యేసు ఎప్పుడైతే మాట విన్నాడో, ఆ యొక్క పదం విన్నాడో, ఇతని హృదయం పులకించింది. ఇతని యొక్క శరీరం యొక్క రోమాలు పైకి లేచిపోయి ఇతనంత అద్భుతమైన ఉత్తేజాన్ని పొందుకున్నాడంటే ఇతను వెంటనే అతను తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి అంట. అతను తండ్రి ఏం చెప్పాడంటే, గుడ్డు భర్తలోమయ్య పుట్టుకతో పుట్టినప్పుడు అతను సొచ్చులు పెట్టి అన్నాడంట, నాన్న భర్తలోమయ్య, ఒకనొక రోజు ఈ భూమి మీద మెస్సియా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు గుడ్డు వారికి చూపిస్తాడు. నువ్వు ఆయన కోసం ప్రార్థించి, ఆయన కోసం మొరపెట్టు. ఆయన నీవు బతుకున్న తరంలో, నీవు నడుస్తున్న స్థలంలో ఆయన కనుక వస్తే ఆయన నీ కళ్ళు ఇచ్చేవాడు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క విషయాన్ని అతను గుర్తొచ్చిందో, నజరేయుడని యేసు అని మాట వినగానే హృదయాన్ని పులకించి అతను ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మహిమ కలుగుగాక. ఎప్పుడైతే మాట పలుకుతూ ఉన్నాడో, దావీదు కుమారుడు నన్ను కరుణించు కేకలేసి ప్రార్థిస్తూ ఉండగా పోజాడుతూ ఉండగా జన సమూహంలో లక్షల మందిలో ఆ ఎక్కడికో ఎంతో దూరంలో వెళ్ళిపోయిన ఆ మెస్సియ చెవులో ఈ యొక్క గుడ్డు భర్తలో యొక్క మాటలు కనపడ్డాయట. గాక. ఎప్పుడైతే మాటలు వినపడ్డాయో, గుడ్డు భర్తలో యొక్క ప్రార్థన దేవుని యొక్క చెవులో ఎప్పుడైతే పడ్డదో, మనిషి కుమారుడిగా శరీరం ధరించిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చెవులో ఎప్పుడైతే గుడ్డు భర్తలో యొక్క మాటలు పడ్డాయో, వెంటనే విను తిరిగి ఆ యొక్క గుడ్డు భర్తల దగ్గరికి వచ్చి, చూపు పొందకూడుతున్నావు నా కుమారుడా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒకప్పుడు నీ యొక్క కళ్ళు నడిపించే కళ్ళు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళిపోయే గొర్రె పిల్ల, నిన్ను నడిపించే గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ఎలాంటిదో తెలుసండి, ఒక కుక్క పిల్లడైపోంట. అతను కళ్ళు లేవు, అతను నడిపించేది ఆ గొర్రెలే. ఎక్కడ తీసుకెళ్ళమంటే ఆ గొర్రెలు తీసుకెళ్ళిపోయేదట, ఏ మూల తీసుకెళ్ళమంటే ఆ గొర్రెలు తీసుకెళ్ళిపోయేదట, కొట్టుగడ తీసుకెళ్ళమంటే కొట్టుగడ తీసుకెళ్ళేదట, వ్యవసాయం కూడా తీసుకెళ్ళమంటే వ్యవసాయం తీసుకెళ్ళేదట, ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళేదట. ఇప్పుడు ఆయన కొల్లు ఎవరంటే గొర్రె పిల్లే. ఇప్పుడు ఆ కొల్లు అంటే గొర్రె పిల్లని నువ్వు అప్పగించేశావు. నీ సాక్రిఫైస్ కోసం, నీ యొక్క జీవన విధానం కోసం, నీ యథార్థతను బట్టి దేవుడు నీకు ఏర్పాటు చేసిన మార్గం ఏదో తెలుసా? ఇప్పుడు నా ద్వారా నీవు చూపు పొందుకోవడం. హల్లెలూయా. ఎప్పుడో జీవితంలో జరిగిపోయిన హృదయ రహస్యాలు ఎప్పుడైతే గుడ్డు భర్తలో మీకు తెరవబడ్డాయో, వాక్యం తెరవబడ్డాదో, ఆ మెస్సియాను చూశాడో, ఎంతో కళ్ళు తెరవబడి కళ్ళు అప్పగించుకుని చూసుకున్నాయి. ఆ ప్రజలుగా మెస్సియా కనబడలేదు. కానీ ఒక గుడ్డివాడైన గుడ్డి భర్తలోనే కళ్ళు తెరవబడి మొట్టమొదటిగా చూసింది ఎవరినో తెలుసా? ఆ కాలం యొక్క మెస్సియా ఏం చేశాడండి.
ఓ దేవుని మహిమకొలను గాక. ఆ యొక్క మెస్సియని ఎప్పుడైతే ఆ కుదురు పత్రం మీద చూశాడో అతనికి ఆనందానికి అవును లేదు, ఆత్మలో ఆనందం పొందుకున్నాడు, సంతోషం పొందుకున్నాడు. చాలా మహిమకరమైన ఉత్సాహంతో ఇవ్వబడిన చూపుతో సంతోషంగా సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. గుడ్డు బర్తలోమయ కేకలు యేసు ప్రభువుని యేసు క్రీస్తు చెవులు పడినప్పుడు సాక్షాత్తు ఆయనే ఆగిపోయాడు. హల్లెలూయా. యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన విని ఆ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు యెహోషువ ప్రార్థన చేసినాడు. ప్రార్థన సూర్యుడు ఆపితే గుడ్డు భక్తులమే ఎంత ప్రార్థన చేసి నీతి సూర్యుడు నాపిస్తాడు. హల్లెలూయా. యెహోషువ ప్రకృతి సంబంధమైన సూర్యుని ఆపితే గుడ్డు భక్తులమే నీతి సూర్యుని ఆపిస్తాడు. హల్లెలూయా. యెహోషువ సూర్యుని ఆపాడు, గుడ్డు భక్తులనే నీతి సూర్యుని ఆపాడు. ఆ యొక్క విధవాలైన స్త్రీ ఆ విమానం ఆపేసి విలియం బ్రహ్మాం తీసుకొచ్చి ఇంట్లో ప్రార్థన చేయించుకోండి. ఈ కాలంలో నువ్వు నేను కనుక అటువంటి యథార్థమైన ప్రార్థన, అటువంటి నిశ్చయమైన ప్రార్థన, నిరీక్షణతో కూడిన ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన, భారంతో కూడిన ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో, ప్రత్యక్షత కలిగి ప్రార్థన చేస్తావో, ఖచ్చితంగా బలిష్ఠుడైన దూతను నీ హృదయంలో తీసుకునే వరకు నువ్వు వదిలిపెట్టావు. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రభువు యేసుక్రీస్తు ఈ కాలంలో బలిష్ఠుడైన దూతగా నీ యొద్దకు వస్తే వాళ్ళందరూ ఆపిన విధంగానే నీవు కూడా ఈయన ఆపి నీ హృదయంలో పొందుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు ఈ దూత, ఈ బలిష్ఠుడైన దూత ప్రభువు యేసుక్రీస్తు నిబంధన దూత ప్రపంచంలో అన్యుల మధ్యలో సంచారం చేస్తా ఉన్నాడు. అన్యుల మధ్యలో సంచారం చేస్తా ఉన్నాడు. ఆ రోజు యేసులేమో వీధిలో తిరిగినట్టుగానే ఈ రోజు నీవు నీ ఇంటికి నా ఇంటికి తిరుగుతూ ఉన్నాడు ఆయన. ప్రతి గృహాన్ని తిరుగుతూ ఉన్నాడు ఆయన. ప్రతి ఒక్క గృహాన్ని సందర్శిస్తూ ఉన్నాడు ఆయన. ప్రతి వ్యక్తిని సందర్శిస్తూ ఉన్నాడు ఆయన. మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సంచారం చేస్తున్న జన సమూహం మధ్యలో, క్రైస్తవుల మధ్యలో, ప్రపంచం మధ్యలో ఇప్పుడు ఆ దూతను నీ ప్రార్థన హృదయంలోకి కోర్చేటట్టుగా విశ్వాసముతో, నిరీక్షణతో, పట్టుదలతో చేసే ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ సూర్యుని ఆపే, భర్తలోమే నీతి సూర్యుని ఆపే, ఆ యొక్క విధవరులైన స్త్రీ విమానం ఆపి ఆ యొక్క మనుష్య కుమారుడైన స్త్రీ ప్రణామం తీసుకొస్తే మరి నువ్వెవరు నాపాలి? నువ్వెవరు నాపాలి? ఖచ్చితంగా నువ్వు ఈ బలిష్ఠుడైన దూతల ప్రభువుని యేసుక్రీస్తును ఆపాలి. నువ్వు ఆపగలిగినంత విశ్వాసం నీలో ఉంటే, ఆపగలిగినంత విశ్వాసంతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తే ఖచ్చితంగా ఈ బలిష్ఠుడైన దూత ఒక శిశువు వలె నీ హృదయంలో వస్తాడు. హల్లెలూయా. ఒక శిశువు వలె ఎప్పుడైతే నీ హృదయంలోకి వచ్చాడో, ఎప్పుడైతే నువ్వు కొత్తగా జన్మించావో, ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాధ్యతలు పొందుకున్నావో, అప్పుడు నీవు దేవుణ్ణి శిశు ప్రసూతి ద్వారా నువ్వు కనిన దానివై, నువ్వు రక్షించబడిన దానివై, నువ్వు రూపాంతరపరచబడి దేవుని సన్నిధిలో ఒక వెలుగు వలె నువ్వు వెలుగు. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా ఈ కాలంలో బలిష్ఠుడైన దూత ప్రభువు అయిన యేసుక్రీస్తు అన్యుల మధ్యలో సంచారం చేస్తాడు. ఇప్పుడు ఆయన ఇశ్రాయేలు వైపు మళ్ళీపోతున్నాడు. ఇశ్రాయేలు వైపు వెళ్ళిపోతున్నాడు. అన్యుల ముద్దులు పెట్టి ఇశ్రాయేలు వైపు వెళ్ళిపోతున్నాడు. పరిస్థితులు తారుమారైపోతున్నాయి. మతాలు పెరిగిపోతున్నాయి. మతాల మధ్యలో చిచ్చులు పెరిగిపోతున్నాయి. పాస్టుల మధ్యలో ఐక్యత పెరుగుతూ ఉంది. దేశాల మధ్య ఐక్యత పెరుగుతూ ఉంది. తెగుళ్ళు వస్తూ ఉన్నాయి, యుద్ధాలు వస్తూ ఉన్నాయి, కరువులు వస్తూ ఉన్నాయి, కాటకాలు వస్తూ ఉన్నాయి. హింస పెరగడానికి సిద్ధంగా ఉంది. భయంకరమైన పరిస్థితులు ఉన్న మనం వెళ్తా ఉన్నాం. భయంకరమైన స్థితులు ఉన్న మనం వెళ్తా ఉన్నాం. ప్రాణపై అంచులో మనం ఉన్నాం. ఆ యొక్క విధవరాలైతే కుమారుడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఎలాగైతే ఉన్నాడో నీ జీవితం, నా జీవితం కూడా అలా ఉంది. అయితే నా ప్రియమైన సహోదరుగా ఆయన ఇశ్రాయేలు వైపు మళ్ళీపోతున్నప్పుడు, ఆయన ఇశ్రాయేలు వైపు వెళ్ళిపోతున్నప్పుడు 1,44,000 మంది వైపు ఆయన దృష్టి మళ్ళీపోతున్నప్పుడు ఖచ్చితంగా నీవు నేను
సిద్ధపడి నీవు నేను మేల్కొని నీవు నేను ఖచ్చితంగా పశ్చాత్తపడి ఆ విధవరాలు చేసినట్లుగా ప్రార్థన చేస్తే యెహోషువ ప్రార్థించినట్లుగా ప్రార్థన చేస్తే ఆ భక్తులుగా ప్రార్థించినట్లుగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఈ రోజు నీకు నాకు దేవుడు ఖచ్చితంగా కృప చూపి ఇజ్రాయేలు వైపు వెళ్ళిపోయిన దేవుడు ఇజ్రాయేలు వైపు మళ్ళీపోతున్న దేవుడు వెనక్కి వచ్చి పోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మేలుకోకుండా నీకు నీవుగానే నీ ఆలోచనలు నువ్వు ఉండి కానీ నీ బాధలో నువ్వు ఉండి నీ యొక్క కష్టాల్లో నువ్వు ఉండి నీ పనుల్లో నువ్వు ఉండిపోయి నీ యొక్క కార్యాలు నేను నిమగ్నం అయిపోయి ఈ కార్యం కనుక నువ్వు అశ్రద్ధ చేస్తే నువ్వు కోల్పోయేది తెలుసా? నువ్వు కోల్పోయేది తెలుసా? సాక్షాత్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తే నీ జీవితంలో కోల్పోతుంది. ఆయన నీ జీవితంలో హృదయంలోకి రావడానికి శిష్యుడు కానీ హృదయంలోకి రావడానికి ఆయన సిద్ధపడతా ఉంటే దాన్ని నువ్వు కోల్పోయి భయంకరమైన కఠినమైన మలమల మండే నిత్యము కాలి నరకాగ్నిలోనికి దేవుడు తోచేరే సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుగా ఒకసారి మీరు మేల్కోవాలంటే భారంతో చాలా ప్రార్థనతో విజ్ఞాపన చేసి మీద పత్రాలను చెప్తా ఉన్నాను నేను. దయచేసి మీరు ఆలోచించండి, ప్రార్థించండి, మీరు సిద్ధపడండి, ఖచ్చితంగా మీరు కేక వేయండి. యెహోషువ అరిచినట్లుగా భర్తలోనే అరిచినట్లుగా ఆ స్త్రీ యొక్క కేక అరిచినట్లుగా ఖచ్చితంగా ఆయన నీతి సూర్యుని ఆపితే ఆయన భౌతికమైన సూర్యుని ఆపితే ఆ యొక్క స్త్రీ విమానాన్ని ఆపితే ఈ రోజు ప్రభు యేసుక్రీస్తు నువ్వు ఆపితే కనుక నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ వస్తుంది. నువ్వు తిరిగి తండ్రిస్తావు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని క్రీస్తు పరిశుద్ధ తోటగా నీ జీవితంలో ఒక శిశువు అనేది చెప్పుకుంటాడు. అటువంటి మనోహరమైన ఘట్టాన్ని ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేశాడు కాబట్టి దాన్ని పొందుకోవడానికి ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ప్రార్థించి ప్రలాపించి గోజాడి ప్రభుత్వం మొదలుపెడదాం. దేవుడి వాటిని దీవించుగా ప్రార్థన చేద్దాం.